మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్. బాలుడు బగబగలు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బాలుడు ప్రతాపం విశ్వరూపం చూపిస్తున్నాడు. శివరాత్రి వెళ్ళిన 10-15 రోజులకే బాలుడు తమ విశ్వరూపం చూపిస్తున్నాడు. ప్రజలు రోడ్డు మీదకి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. బాలుడి సెగల తాకిడికి ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయట రావడమే మానేశారు. అయితే తమ అవసరాల కోసం బయట రాక తప్పడం లేదు. ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి వ్యాపారస్తులు కూడా ఏమైతే ఇప్పుడు ఎండాకాలంలో జరిగే జ్యూస్ అంగళ్ళు కావచ్చు, ఫ్రూట్స్ అంగళ్ళు కావచ్చు, లేదా టెంకాయల వ్యాపారం కావచ్చు, వాటన్నింటినీ కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారు. వ్యాపారం ఎలా ఉంది, ప్రజలు ఏ విధంగా వచ్చి ఇక్కడ చేదీరుతున్న విషయం ఇప్పుడు డైరెక్ట్గా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. పదండి. హలో బ్రదర్, చెప్పండి సార్. మన గతంతో పోల్చుకుంటే ఈసారి ఎండలు కానీ ఈసారి చాలా ఎక్కువ ఎండలు ఉన్నట్టు అనిపిస్తుంది సార్. మీకు ఇప్పుడు ఎండల కాలం ముందు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి? మీ వ్యాపారం ఇంతకు ముందు ఇప్పుడు ఎలా జరుగుతుంది? బాగా సార్, చల్లగా ఉంటుందని తినేసిపోతారు. దాహం వేస్తే కూడా చల్లగా ఉంటుందని తినేసిపోతారు. మీకు ప్రజలు ఎవరన్నా అబ్బా ఇప్పుడు ఇంత బాగుంది ఈ రోజు అని ఎవరన్నా అన్నట్టు అనిపించింది మీకు? ఎప్పుడన్నా అన్నారా? ఎవరైతే ఇప్పుడు మనతో పాటు ఆయన ఆల్రెడీ పుచ్చకాయ తింటాడు, ఆయనతో అడిగి తెలుసుకుందాం. నమస్తేనా? నమస్తేనా. ఇప్పుడు ఎండలు బాగా విపరీతం అయిపోయినాయి. అందువల్లనే ఏదో చల్లగా ఉంటుందని కర్బూజకాయ తినడం కోసం ఇక్కడ వస్తూ ఉంటారు జనాలు. ఈ ఎండలకి మీరు బయట రాలన్నా కూడా ప్రజలు చాలా అవస్థలు పడుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకేం తప్పదు కదా, ఏదైనా పనికి టౌన్లోకి ఏదైనా పని కోసం వస్తాము, అప్పుడు ఎండకు తట్టుకోలేక ఏదో తింటాము. బాగా ఫ్రీగా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. తినడం వల్ల మీకు కొంచెం మనసులో కడుపు కొంచెం చల్లగా ఉంటుంది, కొంచెం ఎనర్జీగా బాగుంటుంది. కర్బూజకాయ పుచ్చకాయ అనేది బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఇప్పుడు చలికాలం వెళ్ళిపోయిందమ్మా, శివరాత్రి తర్వాత అంతా ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే మన మదనపల్లిలో చూసుకుంటే ఎండ తీవ్రత అన్ని జిల్లాలతో పోల్చుకుంటే మన మదనపల్లిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. సో ఆ ఎండ తీవ్రతకి మీ వ్యాపారం ఎలా ఉంది? మీ అయితే ప్రజలు ఎలా వస్తుంటారు మీ దగ్గరికి వచ్చి? బాగా ఎండ ఏమున్నది అని చెప్పి మాట్లాడి జ్యూస్ తాగే వాళ్ళు అట్టోళ్ళు ఉంటారు కదమ్మా? ఉన్నారు సార్, బాగుంటారు. మీ వ్యాపారం అంటే వాళ్ళు వచ్చినప్పుడు బాగా వ్యాపారం బాగా జరుగుతుందమ్మా? ఏదో పర్వాలేదు. మీరు క్లాస్ ఎంత పెట్టారమ్మా? 20 రూపాయలు క్లాస్. సమస్యనా? మనం పోల్చుకుంటే ఇంకా 2-3 రోజుల క్రితం ఇట్లా చూసుకుంటే చలికాలం వెళ్ళిపోయింది, శివరాత్రి తర్వాత ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. అయితే పోయిన 10-20 రోజులు కూడా కాకనే ఎండలు అనేది బాగా విపరీతం పెరిగిపోయినాయి మదనపల్లిలో. అయితే ఈ రాబోయే రోజుల్లో ఎండలు ఎక్కువ అయ్యే అవకాశం ఉందా, లేదంటే ఇంతే ఉండొచ్చు అనేది ఏమైనా ఉందా? అంతే ఈ మాదిరిగానే ఉంటాయా? ఈ మాదిరిగానే ఉంటుందా? ఎండలు పెరిగే అవకాశం ఏం లేదా? ఎండలు ఎక్కువ ఉంటాయి. ప్రజలైతే చాలా మంది అవస్థలు పడుకుంటా ఎండ తీవ్రత తట్టుకోలేక నడుచుకోబోయే వాళ్ళు అయితేనేమి, బండ్లో పోయే వాళ్ళు అయితేనేమి, ఆటోలో అయితేనేమి వేడికి తట్టుకోలేక ఈ కాయలు తినే ఇక్కడికి వచ్చి కాయలు తినేలా భావంతో వస్తారు. వాళ్ళు ఏ విధంగా మీతో వ్యక్తం చేస్తారు? బాగుండేది ఇవల్ల ఫ్రెష్గా ఉండాలా, చల్లదనం, మంచి టేస్ట్ ఉంటాయా బాగా? ఎండాకాలంలో బాగా జరుగుతుంది. ఎండాకాలంలో జరుగుతుంది. గతంలో ఇప్పుడు వర్షాకాలం చలికాలంలో మీకు కాయ రాదా? చలికాలం రాదు కదా. రాదు, ఉండదు, అది అన్సీజన్ అని అంటారు. వ్యాపారం ఎలా ఉంటుందన్న? పర్వాలేదు, బాగానే ఉంది. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు చూసుకుంటే గతంలో పోల్చుకుంటే ఇప్పుడు మదనపల్లిలో ఎండాకాలం స్టార్ట్ అయింది అనుకోవచ్చు అంతే, కానీ అప్పటికే మన ఎండ బగబగబగమని మన మదనపల్లిలో భయంకరమైన ఎండ కనిపిస్తుంది. దానిపైన మీరు ఏమంటారండి? అదే స్టార్టింగ్లో ఎక్కువైపోతుంది, ఇంకా పెరుగుతూ ఉంటుంది ఎండ. గతంలో అట్లా ఉండిందా, లేదంటే ఇప్పుడు ఏమన్నా తీవ్రత ఎక్కువ పెరుగుతుందంటారా? ఇప్పుడు పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పెరుగుతుంది. నమస్తేనా? నమస్తేనా. ఏం పని చేస్తుంటారా? ఆర్డర్ అవుతాను. ఇప్పుడు చూస్తా అంటే ఎండలు చూస్తా అంటే బగ మండిపోతున్నాయి. ఏమే ఇంతకుముందు అట్లా ఉండిందా, ఇప్పుడు కొత్తగా ఏమన్నా మీకు అనిపిస్తుందా ఎండలు? మామూలు ఎండల టైమే కదా. ఎండల టైం అంటే మామూలు ఎండ టైమే, కానీ ఎండ టైం కంటే ఎక్కువ డిగ్రీలు మనకి మదనపల్లిలో అయితే చూస్తా అంటే ఎండలు ఎక్కువగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దానికి మీరు ఏమంటారు? ఎక్కువ ఉన్నాయి ఎండలు, భయంకరంగా ఉన్నాయి. మీరు ఆటో తోలుతుంటారు, ఆటో తోలేటప్పుడు కూడా మీకు బాగా వేడి అనిపిస్తుంది. వేడి కదా, వేడి పైన వేడి. ప్రజలు ఎక్కువ ఎండ తీవ్ర తట్టుకోలేక మీకు రోడ్ల మీద నడుచుకొని పోతుంటారా? ఆటోలు ఏమైనా ఎక్కే అవకాశం ఉందా? ఆటోలు ఎక్కుతారు, కొంతమంది నడుచుకొని పోతుంటారు. మళ్ళీ ఎండ అని చెప్పి వచ్చి ఎక్కే వాళ్ళు ఎవరు ఉంటారా? ఉంటారు, దాన్ని బట్టి ఉంటుంది. మళ్ళీ పెద్ద ఆటోలు ఉంటాయి కదా, షేర్ ఆటోలు, దాంట్లో 10 రూపాయలు, దీంట్లో 40-50. ఎండ ఇంతే ఉంటుంది అంటున్నారా మదనపల్లిలో? లేకపోతే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉందా? ఎక్కువ అవుతుందా? ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకన్నా అట్లా? ఇంకా మార్చినాలే కదా, ఏప్రిల్ ఉంది, మే ఉంది, డిగ్రీలతో వచ్చే అవకాశం ఉంది అనుకుంటా. ఖచ్చితంగా వస్తుంది. నమస్తేనా? నమస్కారం సార్. ఈ చూస్తా అంటే మన మదనపల్లిలో ఎండల తీవ్రత అనేది ఎక్కువ అయిపోయింది.
అవును సార్. ప్రజలు చాలా అవస్థలు పడుకుంటా పనులకు వెళ్ళడం కానీ ఏదైనా పని ఉంటే బయట రావడం కానీ చేస్తున్నారు. అయితే మీరు ఇప్పుడు మీరైతే టెంకాయల వ్యాపారం చేస్తున్నారు. అవును సార్. మీ వ్యాపారం ఎలా సాగుతుంది? ఆ ఎండ తీవ్రతకి ఎవరైనా ప్రజలు వచ్చి అయ్యో ఇక్కడ ఛాయ్ తీరుదాము, కొంచెం టెంకాయ నీళ్ళు తాగుదామని వచ్చి బాగా తాగేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎట్లా వస్తారు సార్. వ్యాపారం అందరికీ బాగా జరుగుతుంది? అందరికీ బాగా హోల్సేల్గా ఇచ్చేవాళ్ళం. మేమన్నా రిటైల్కి కొడతామా, మేము మండీలో కొనుక్కుంటున్నామా. హోల్సేల్ వాళ్ళకు ఒక లోడ్ మధ్యాహ్నాలకు కొట్టేసిపోతారు. నమస్తేనా? నమస్తేనా. మీది ఎవరునా? ఎవరైనా మదనపల్లేనా? చూస్తా అంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మీ వ్యాపారం ఎట్లా జరుగుతుందనా? వ్యాపారం ఏం పర్వాలే, ఒక రకంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎండాకాలంలోనే వ్యాపారం జరుగుతుందా? ఇంకా మామూలుగా ఎంతకుముందు కూడా ఎండకాలం ఉంటే వానకాలం కూడా జరుగుతూ ఉంటుంది. కాకపోతే తక్కువ, వానకాలం తక్కువ, ఎండకాలం ఒక రకంగా జరుగుతుంది. ప్రజలు ఇది చూస్తా అంటే రోడ్ల మీద వెళ్ళేదానికి చాలా ఇబ్బంది పడతానే అవకాశం ఉందన్నమాట. చాలా చూస్తా అంటే ప్రజలు నడుచుకోని వెళ్ళాలన్నా కూడా, దేంట్లో వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండదు పాపం. అయితే ఇప్పుడు మామూలుగా ఇట్లా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కానీ ఎండకు తట్టుకోలేక ఇక్కడికి వచ్చి టెంకాయలు తాగదామని వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. తాత పాపం మస్తుగా తాత అనరు, ఎండకు తట్టుకోలేము భార్య బాధపడతా ఉంటారు. బాధపడే వాళ్ళు ఉన్నారు, ఏం చేద్దామా. మీ వ్యాపారం ఎలా ఉంటుందన్న? పర్వాలేదు, ముందుకంటే ఇప్పుడు పర్వాలేదు, ఏదో కొద్దిగా జరుగుతుంది. రేట్లేం మామూలు రేట్లే. ఎవరు మీదే? మదనపల్లేనా? అయితే మన మదనపల్లి చూసుకుంటే అన్ని జిల్లాలతో పోల్చుకుంటే మన మదనపల్లి జిల్లా చాలా కూల్ ప్రదేశం అంటారు. అయితే ఈ ఎండలు చూస్తా అంటే ఈ వేడి చాలా భయంకరంగా తయారైంది. ఈసారి కూడా ఈ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎండలు ఎక్కువగా ఉంది. ఇంకా ఎక్కువ ఉండే ఎండలు గురించి మీరు ఏం చెప్తారు? ఎండలు ఫుల్గా ఎక్కువ ఉన్నాయి. అందుకోసం టెంకాయలు అన్ని తీసుకొని తాగాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతకు ముందు అయితే తక్కువ ఉండింది, ఇప్పుడు ఈ టెంకాయలు కానీ రేట్లు ఎక్కువైనాయి. నేను మా ఫ్రెండ్ కాబట్టి తిరుపాల్లో ఆయన తక్కువగా మామూలుగా ఎత్తుకొని పోతాను. అందుకోసం ఎండలు అసలు చాలా విపరీతమైన ఎండలు.